అబ్బబ్బబ్బబ్బా, ఇది ఏడేంట్రా బాబు, మనలాగే సూర్యుడు కూడా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడేమో. అరే జగ్గుముండా, ఏంటి పొగలు కక్కుతున్నావు? నీలో అంతా వేడి ఉందా? నాలో వేడి ఉండడం కాదు, ఆఫీసులో ఏసీ లేదు. ఏసీ ఎందుకు ముండా? బయట ఎండరా తొండ. సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చింది. మీరు ఆ ఏసీ రూమ్ లో ఉండి మీకు తెలియట్లేదు సార్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, చెమట చుక్క కింద పడేలోపే ఎండ వేడికి ఆవిరైపోతుంది. అందుకే జగ్గుముండా, బయట తిరగకుండా బుద్ధిగా ఆఫీస్ లో ఉండి పని చేసుకోండి. వీడికి ఎలా అర్థమైందా? సార్, మా ఆవేదన మీకు అర్థం కావట్లేదు సార్. ఆ ఫ్యాన్ చూడండి, మచిలీపట్నం ప్యాసింజర్ లా ఎంత స్లోగా తిరుగుతుందో. ఖర్చీఫులు కూడా నానిపోయి అంత చవట వస్తుంది సార్. అచ్చా, చోటూచి పని చేస్తున్నారు. గ్రేట్ ముండా, టేక్ 1% హైక్. అబ్బా, వీడికి అన్ని ఎలా అర్థమవుతున్నాయంట్రా బాబు. ఈ సూర్యుడేట్రా బాబు 3Dలో తగులుకున్నాడు. ఈ వేడికి బాడీలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. ప్రతి 10 నిమిషాలకి దాహం వేస్తుంది. ఇప్పుడు అర్జెంట్ గా ఈ కొంటలో కూలింగ్ వాటర్ నింపేసి ఒంట్లో నీటి శాతాన్ని పెంచేయాలి. సమ్మర్ లో చల్లటి నీళ్ళు తాగితే ఎంత సుఖంగా ఉంటుందో. రేయ్ నాన్నగారు, ఏంట్రా ఇది? ఫ్రిడ్జ్ అండి. అది నాకు తెలుసురా, నువ్వు చేసిన పని ఏంటని అడుగుతున్నా. ఏంటి ఈ సగం సగం పనులేంటి? ఫ్రిడ్జ్ డోర్ మొత్తం ముయ్యాలని తెలీదా? అయ్యో, నేను సరిగ్గానే మూసాను నాన్నగారు, అదే సగం మూసుకుంది. పాత అయిపోయింది కదా, గమ్ము సరిగ్గా అతుక్కోవట్లేనట్టుంది. కొత్త ఫ్రిడ్జ్ ఏమైనా కొందామా నాన్నగారు? కోడితే నువ్వు అతుక్కుపోతావు గోడకి. డోర్లు సరిగ్గా వేయడం నేర్చుకో. రేయ్, మళ్ళీ ఏంటండి? దీన్ని ఎందుకురా ఫ్రిడ్జ్ లో ఎట్టా? కూలెక్కుతాయని. ఇందులో ఏం మిగిలిందనరా? ఏం మిగిలిందని కూలెక్కడానికి? నీటి ఏనుగుల కూలింగ్ నీళ్ళన్ని తాగేసి ఖాళీ సీసాలు ఫ్రిడ్జ్ లో ఎడతావా? ఇలా ఖాళీ బాటిల్ పెట్టుకోవడానిక ఫ్రిడ్జ్ చేసింది? ఎంత కరెంట్ బొక్క అవుతుంది? వెళ్ళు, ముందు ఖాళీ బాటిల్ అన్ని తీసుకెళ్లి నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. అబ్బా, అవన్నీ నింపాలంటే నాకు బద్ధకం నాన్నగారు. నీకు బద్ధకం అయితే బాటిల్ మీ బాబు వచ్చి నింపుతాడా? అవును నాన్నగారు, నా బాబు మీరే కదా, నింపేయండి. అసలుకి ఎండ గొళ్ళు పేలిపోతుంటే మళ్ళీ ఈయన బెల్ట దెబ్బలు ఒకటి. ప్రపంచంలోనే అతి చిరాకు పని ఏమైనా ఉందంటే అది ఖాళీ బాటిల్లో నీళ్ళు నింపడమే. మీకు కూడా సేమ్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఇంట్లో ఉన్నామంటే ఇలాంటి పనులన్నీ నాకు అప్పచెప్పి పిప్పి చేస్తారు. బయటికి జంప్ అయిపోవడం బెటర్. ఎవడరా నువ్వు నన్ను మామ అంటున్నావు? మామా, పాలకోవాలో ఉండేవాడివి ఇలా ఎండిపోయిన రేగడి ఎలా అయిపోయావేంట్రా? ఎవడ్రా వాడు? తలతల్లాడే నిన్ను తారు రోడ్లా చేసింది ఎవడు చెప్పు? సీజనల్ ఎఫెక్ట్. అయినా సూర్యారావు 2020 మ్యాచ్ ఆడేస్తున్నాడని తెలుసు కదా, మరి బయట ఏం పీకుతున్నావు? వెళ్ళేం పీకావు? 6లు కొట్టావా? వికెట్లు తీసావా? మరి ఇంకేం చేసావు? చీరుగాళ్ళలాగా అలా ఆడుతున్నప్పుడు డాన్సులు వేసావా? మరి ఎంతసేపు ఎండలో ఏం పీకుదామని వెళ్ళావరా? బ్యాటింగ్ ఇస్తారని వెళ్ళాను మామ, కనీసం ఫీల్డింగ్ కూడా ఇవ్వలేదు. బాల్ అందించే బాయ్ లాగా బయట నుంచో పెట్టేశారు. బాగైంది నాకు చెప్పకుండా వెళ్ళావు కదా, ఎలాగే అవ్వాలి నీకు. ఎక్కడొచ్చింది చాలే కానీ ముందు ఈ నలుపు ఎలా పోగొట్టాలో చూడరా. ఏం కంగారు పడక మామ, నా దగ్గర సొల్యూషన్ ఉంది. అవక్కయ్యావా? అయింది చాలే, నోర్మి వెళ్ళి సోడా తాగుదాం పద. జల జల జలపాతం నువ్వు, సెల సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అనా చూసుకోనా తొక్కేస్తావో? వారిని ఏంట్రా ఇది? ఆయన రోడ్డు మీద ముగ్గులేయడం చూసాను కానీ అట్లేయడం చూడలేదే. ఇదట్టు కాదన్నా, ఆమ్లెట్. ఆయన పొయ్యి లేకుండా ఎలా వేస్తారా ఇక్కడ? పొయ్యి ఎందుకునా? గ్యాస్ బొక్క ఇక్కడ పెడితే ఎండేడికే ఏగిపోతాండ్లా. ఒకప్పుడు ఎండలో వడియాలు ఎండెట్టేవారు, ఇప్పుడు ఏకంగా ఆమ్లెట్లు వేసేస్తున్నారా? నేనైనా ఆమ్లెట్ తాపిన, పక్క వీధిలో ఏకంగా పకోడీలు వేస్తున్నాడు, తింటా? వద్దురా బాబు, మీరు మీయే తినండి. ఏమైందిరా బాబు ఈ జనాలకి? ఒకడేమో రోడ్డు మీద వంటలు వండేస్తున్నాడు, ఇంకొకడు బండి కూలర్ కట్టుని తిరుగుతున్నాడు. గురుగారు
చెప్పండి. సమాధి నుండి సవన్లు వేసినట్టు అలా లేసారేటండి ఫ్రిడ్జ్ నుండి. ఒక క్షణం తడుచుకొని చచ్చాను. ఎండలు ఎక్కువ ఉంటాయని ఫ్రిడ్జ్ లో రెస్ట్ తీసుకుంటున్నానండి. చూసుకొని తీసుకోండి, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. కూల్ డ్రింక్ ఏమైనా ఇమ్మంటారా? అదెందుకు డబ్బులు బొక్క? ఎండ ఎక్కువ ఉంది కదా, తాగి చల్లబడతారేమోనని. పొద్దు నుండి చూస్తున్నాను అందరూ ఓ ఎండ 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 అని ఓవరాక్షన్ చేసేస్తున్నారు. కరోనా ఈ బాడీని ఏమీ చేయలేకపోయింది, ఇంక తొక్కలే ఎండ అంత. కరోనాకి మాస్క్ పెట్టుకుంటే సరిపోద్ది, ఈ ఎండకి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి మరి. సరే సరే. ఊలాల 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 ఊలాల. ఇదేంటిది 90 వేసినట్టు తల అలా తిరిగిపోతుంది. ఈ ఎండ లీటర్ బాబు ఎలా మండిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట్లు వాటర్ ఫాల్స్ లాగా ఆరిపోతున్నాయి. బ్రో సూర్య బ్రో, నీ బ్రైట్నెస్ కొంచెం తగ్గించి బ్రో, తట్టుకోలేకపోతున్నావు. ఈ ఫ్యాన్ ఉంది కాబట్టి ఎంతో కొంత కాస్తుంది, లేకపోతేనా. అమ్మని ఇప్పుడే కదే పొగిడాను నిన్ను, అప్పుడే హ్యాండ్ ఇచ్చావా? అయినా నిన్ను కాదులే, ఆ కరెంట్ వాడిని అనాలి. చాలా పాలా ఉండదు, ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తారు, బిల్లు మాత్రం కరెక్ట్ టైం కట్టుకొస్తారు. అమ్మ బాబాయ్, వేడికి కరిగి ఆవిరైపోయేలా ఉన్నాను. ఆఖరికి నా నోట్బుక్ ఇలా పనికొస్తుంది అనమాట. ఏంట్రా అంతాత్రం ఆరన్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నావే? ఆరిందే వేసుకున్నానే, కానీ చెమటకు మళ్ళీ తడిసిపోయింది. చిచ్చి, ముందా చొక్కా మార్చుకోనేడు. మార్చిన ఎలాగ మళ్ళీ తడుతుంది కదా, ఉంచేద్దాంలే. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు పట్టరావే. ఇదిగోండి. బయట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయే. అవునండి. ఇంట్లో కూడా సరిగ్గా కరెంట్ ఉండట్లేదు కదా. అవును నాన్నగారు, కొంప తీసి ఇన్వర్టర్ గానీ కొనేద్దామంటారా ఏంటి? ఇన్వర్టర్ బిల్ నీ బాబు కడతాడా? అవును నాన్నగారు, మీరే కదా కట్టేది. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, వీపు వాయి కూడా ఎత్తాను. ఓ అమ్మో, వద్దులేండి నాన్నగారు. కనీసం ఇన్వర్టర్ కాకపోయినా ఏ బ్యాటరీ ఫ్యాన్ కొనండి. అంత లేదు, ముందు నువ్వు మార్కెట్కి వెళ్ళి నాకు మీ అమ్మకి 2 ఇసుక కర్రలు పట్టురా. ఇలా కరెంట్ పోయినప్పుడు ఇసురుకుంటే గాలి వస్తుంది. నాన్నగారు మరి నాకు? నువ్వే పెద్ద గాలోడివి, నీకెందుకురా గాలి? నాన్నగారు మీరు అలాగే ఇన్సల్ట్ చేస్తా ఉంటే నేను ఇల్లు వదిలిపోతాను. ఓ, ఎవడికి నష్టం? వెళ్ళేటప్పుడు బీరువాలో ఉన్న అమ్మ 2 గాజులు కూడా తీసుకుపోతాను. ఏ బేబ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? బీచా? ఈ కంపు కొట్టే పాచిలో బీచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచుంటే నేను కొట్టుకెళ్ళిపోవడం కాదే, ఎలాగే ఉంటే నేను పట్టుకెళ్ళిపోతారు పిచ్చి ఆసుపత్రికి. దీంతో కూల్ గా డీల్ చేయలేము. బేబీ, ఇంత ఎండలో ఇక్కడ ఎందుకమ్మా? ఇప్పటికే కాకిలా ఉన్నావు, ఇంకా ఈ ఎండలో మాడావంటే బ్లాక్ మాంబాలా తయారవుతావు. నేనేమి ఎండలో కూర్చోలేదు, సంపాదించేస్తున్నా. డి విటమిన్ తగిలితే గ్లో అవుతుందండి స్కిన్. క్రీమ్ బన్నేం కాదు, స్కిన్ గ్లో అవ్వాలంటే కావాల్సిన సన్ కాదు. ఫన్నా కాదు బన్నా కాదు జున్నా కాదే, ఫ్రూట్స్. అవునా? అయితే పద తెచ్చుకుందాం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులా అంటే? ఛే, దీనమ్మ ఏ ముహూర్తంలో దీని బుర్రకు దెబ్బ తగిలిందో తెలియదు గానీ అప్పటి నుంచి మా అందరి బుర్రలో తినేస్తుంది. అవసరమైన అన్ని మర్చిపోయి అక్కర్లేని అన్ని గుర్తెట్టుకుంది. దీనికి ఎలా కాదు. ఏంటంకోల్? బేబీ, నీకు 5 స్టార్ చాక్లెట్స్ కొనిస్తాను. నేను విజిల్ వేయగానే అలా కళ్ళు పడిపోతావా? పడిపోతా, కానీ నాకు 5 స్టార్స్ వద్దు, 4 కావాలి. ఒసే, 4 కన్నా 5 ఎక్కువ కదే. నాకు 4 కావాలి, నాకు 4 కావాలి, నాకు 4 కావాలి. సరే సరే సరే, 4 ఎత్తానులే, ముందు పద. నాన్నగారు, ఏంట్రా? ఈ ఎండకి బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే బాగా ఫ్రూట్ జ్యూసులు తాగాలటండి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతామంట. హైడ్రేటెడ్ గా ఉండాలంటే వాటర్ తాగితే చాలు, ఫ్రూట్ జ్యూసులు తాగక్కర్లేదు. నా గురించి వదిలేండి, ఇంట్లో పెద్దవాళ్ళ గురించి అయినా ఆలోచించండి. పెద్దోళ్ళ ఎవరాళ్ళు? బేబమ్మ, ఏమైందే? ఇప్పుడు దాకా బానే ఉన్నావు, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి? ఇంతేనా? ఇంతే ఇంతే, ముందు నువ్వు కళ్ళు మూసుకో. నిజంగా 4-5 స్టార్స్ కొని పెడతావా? కొని పెడతానే బాబు, ముందు కళ్ళు మూసుకో. అదేంట్రా అలా కళ్ళు తిరిగి పడిపోయింది? ఫ్రూట్స్ నాన్నగారు, ఫ్రూట్స్. ల్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ కాసెస్ డిహైడ్రేషన్. మీకు టీచర్ నేర్పించలేదా? అందుకే చదువుకోమనేది. చదువు గురించి నువ్వే నాకు చెప్పాలి మరి. అయినా ఇప్పుడు మ్యాటర్ చదువు కాదు, బేబమ్మ. బేవమ్మ హాస్పిటల్కి వెళ్దాం పదా. అరే లేపరా. నాన్నగారు, ఇప్పుడు దీన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని రాసి బిల్లు బ్యాంకాక్ చేస్తారు. ఈ ముసలి ప్రాణం మీద అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా చెప్పండి? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒక సామెతను ఫాలో అవుదాం. an apple a day keeps doctor away. ఒక యాపిల్ తింటేనే డాక్టర్ కి ఎవేగా ఉండొచ్చు అంటే అదే ప్రతిరోజు ఒక యాపిల్, ఒక పైనాపిల్, ఒక కస్టర్డ్ యాపిల్, జాంకాయ, మామిడికాయ, పుచ్చకాయ, బత్తకాయ ఇలా కాయలన్నీ కోసుకుని పిసుకుని తింటే మనకాయ కూడా బాగుంటుంది నాన్నగారు. అదే నాన్నగారు, గుండెకాయ. అందుకే మీరు అర్జెంట్ గా మార్కెట్కి వెళ్ళి ఒక 5-6 బొట్టలు ఫ్రూట్స్ పట్టుకొచ్చేయండి. అన్ని బొట్టలు ఎందుకురా? ఇప్పుడు నేనైనా రాఘవేంద్ర సినిమాలలో బేవం బొట్టు మీద పళ్ళు ఇచ్చుకుని కొట్టాలే ఏంటి? అబ్బా, ముందు వెళ్ళండి నాన్నగారు. అమ్మా, ఏంట్రా?
ఉప్మా తింటావా? ఆగే నువ్వు నీ ఉప్మా కోల అవతల ఎండ కొంపలు అంటుకుపోతుంటే. ఏమైందిరా? ఏమవడం ఏంటి? ఇంకా ఇది చూడు. వద్దులే, నేనే చదివి వినిపిస్తాను. సీరియల్ చూస్తున్నప్పుడు ఏడికి చెమట్లు పడుతున్నాయని భార్యకి చల్లసల్లని కూలర్ కొని పెట్టిన భర్త. ఇంకో న్యూస్ ఏంటనుకున్నావు? ఉల్లిపాయలు కోస్తుంటే భార్య కుక్కపోస్తుందని ఇల్లంతా ఏసీ పెట్టించిన ఇంకో భర్త. ఆ ఇంకో భర్త? ఎక్కడ నువ్వు చూడాల్సింది ఇంకో భర్తను కాదు, ఆ భర్త కొన్న ఏసీని. లక్ష్మి టీ చూసావా, అక్కడ భర్తలందరూ భార్యల కోసం ఏవో చేస్తుంటే మీ ఆయన మాత్రం బస్తాలాంటి పట్టేసుకుని హాల్లో కూర్చుని ఆర్డర్లు చేస్తున్నాడు. ఈ తిరగని ఫ్యాన్ కింద తరగని కూరగాయలు వేసుకుని నువ్వు వంట చేస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా, గుండె తరుక్కుపోతుంది. చందమామలో ఉన్న నువ్వు ఈ వేడి కరిగిపోతుంటే చూడలేకపోతున్నానే. కనీసం ఆ సంపాదించే శక్తి నాకున్నా బాగుండు. నీ కొనిపెడుదును. క్షమించమ్మా, క్షమించు. ఏమే ఆ టీ ఏమైనా కోటి నుండి తీసుకొస్తున్నావా? ఎంతసేపు? టీ కాదు కదా, గరిట కూడా తిప్పను. ఏ ఒంట్లో బాగాలేదా? కాదు, ఇంట్లో బాలేదు. ఈ ఇంటికి ఏమైంది? నాగార్జున సిమెంట్ తో కట్టించా, మంచి దృఢంగా ఉంది. దృఢంగా కాదు, దారుణంగా ఉంది. పొయ్యి వెలిగించకుండానే వంట అయిపోయేంత వేడిగా ఉంది. మరీ మంచిది, గ్యాస్ ఖర్చులు కూడా మిగులుతాయి. తిట్టేస్తాను మిమ్మల్ని. ఎప్పుడో మన పెళ్లి టైంకి కొన్న ఫ్యాను ఇప్పుడు మనుగాడు కూడా పెళ్లిడికి వచ్చాడు, ఇంకా అదే తిరుగుతుంది. అదెక్కడ తిరుగుతుంది? తిరుగుతున్నాను అనుకుంటుంది. కావాలంటే చూడు. సరే, ఇప్పుడు కొత్త ఫ్యాన్ కావాలి అంతే కదా? కావాల్సింది ఫ్యాన్ కాదు, ఏసీ. ఇప్పుడు ఏసీ అంటే షాప్ ఎంత బిల్లు వేస్తాడే? ఈ సమ్మర్ లో ఇల్లు చిల్లవ్వాలంటే ఆ మాత్రం బిల్లు కట్టాలండి. అవును, కట్టాలి. లక్ష్మి, నీకు ఇల్లు చిల్లవడమే కనబడుతుంది గాని నా జోబుకి చిల్లు పడడం కనబడట్లేదా? ఇంకా కాంప్రమైజ్ అవడాలు లేవు, కొనేడాలే. రిక్వెస్ట్ ఆర్డరా? కమాండ్. ఈ ఏసీని గనక మీరు పెట్టించుకుంటే కాశ్మీర్ ఇంటికి తీసుకెళ్ళినట్టే సార్. ఏంటి కాశ్మీర్ అనా? కాశ్మీర్ సార్, కాశ్మీర్. ఓహో, ఇంతకీ దీని రేట్ ఎంత? జస్ట్ 50,000 సార్. సమ్మర్ ఆఫర్ లో మీకు 49,999 కి ఇస్తాం. ఆ? ఏంటయ్యా కూల్ అవుదామని ఏసీ చూస్తుంటే వేడెక్కిపోయే రేట్లు చెప్తున్నావు. ఏసీ రేట్లు అలాగే ఉంటాయి సార్. అది కొంటే ఏసీలోకి కాదు ఐసీయూలోకే. నాకు వద్దురా బాబు, ఏదైనా కూలర్ అంటే చూపించమ్మా. ఆ నాన్నగారు మరేసి ఏసీ లేదు పాసీ లేదు పదా. మిస్ అయిపోయాం. తమ్ముడు, ఏసీలు అందరూ చూస్తారు కానీ కూలరే కొంటారు. ప్రతి మిడిల్ క్లాస్ కి నేనేరా బాస్. ఇదేమో కూలర్, కొంటే మీరే దీని ఓనర్. ఏదో ప్రాసలు ఆపి స్విచ్ ఆన్ చేయి. నాన్నగారు ఇది కూలింగ్ రావట్లేదండి, పదండి ఏసీ కొందాం. కూలింగ్ రావాలంటే కొంచెం నీళ్లు కొట్టాలి సార్. అబ్బా, కొట్టాల్సింది నామోహన్ కాదు సార్, కూలర్ లో. మరి ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. అబ్బా, బాడీకి బోరో ప్లస్ రాసిన చల్లగా ఉంది. ఎక్కడేంటయ్యా హీట్ వస్తుంది? వెనక హీటే వస్తుంది సార్. బయట ఉన్న హీట్ చాలదన్నట్టు మళ్ళీ ఇదో హీట్ ఏంటి? నాకొద్దు. నాన్నగారు ఏసీ. ఆ ఫ్యాన్ చూపించయ్యా. ఫ్యానా? చూసారేట్రా, ప్రతి ఓడు ఈ ఫ్యాన్ కే ఫ్యాన్ రా. ఇంకా మీరు సర్దుకొని ఎక్కండి వ్యాన్. వెయ్యిరా పెయింట్ ఎయ్యిరా, మేడంతా పెయింట్ ఎయ్యిరా, ఆ మూల పామేయిరా, ఈ పక్క పూసేయిరా, ఇక మొత్తం వేసేయిరా. నాన్నగారు పెయింట్ లో పడ్డ పందికొక్కలు అలా ఉన్నారేటండి? పెయింట్ వేస్తే ఎలాగ అంటుకుంటుందిరా పిల్ల పంది కొక్కు. ఛీ, ఏటి నాన్నగారు ఏదో చిన్నపిల్లలాగా మీరు రాసుకుందే కాక నాకు కూడా రాశారు. ఏదో పంచులేస్తే అలాగే పోతాను. ఆ పూసేదైతే ఇక్కడ మేడ మీద ఎందుకు, కింద గోడల మీద పూయింది. అసలకే పెచ్చులు రాలిపోయి ఉచ్చలు పోసే గోడల్లో ఉన్నాయి. ఇది పెయింట్ కాదురా, పనికి మాలేదవా, కూల్ సెమ్. నాకు ఫస్ట్ సెమ్ తెలుసు, సెకండ్ సెమ్ తెలుసు, ఈ కూల్ సెమ్ ఏంటండి? కూల్ సెమ్ అంటే నువ్వు కాలేజీలో ఫెయిల్ అయ్యే సెమ్ కాదురా, సమ్మర్ లో స్లాబ్ చల్లగా ఉంచే సిమెంట్. ఇల్లు చల్లగా ఉంచడానికి మీరెందుకు ఇక్కడ సున్నంలో పడి వదిలేడు? ఒక ఏసీ కొని బిగించేస్తే సరిపోద్దిగా. ఒక్కటి ఇచ్చానంటే నువ్వు బిగిసిపోతావు. నువ్వు మీ అమ్మ కలిసి ఎలాంటి ఫిట్టింగ్లు అయ్యో పెడతారని ముందే గ్రహించి ఒక సంచుడు సున్నం తీసుకొచ్చి మేడంతా వేసాను. ఈ దెబ్బకి ఇల్లంతా కాశ్మీర్ లో కూలెక్కేస్తది. ఖర్చు తక్కువ, కూలింగ్ ఎక్కువ. మీకు కక్కుతు కూడా ఎక్కువే. హీటర్ కొనుక్కుంటున్నావు, సున్నం సీసాలో ముంచేస్తాను ఈ అద్దవ్వ. ఐస్ సీకి ఎంతకాలం అయిందో. ఈ హీట్ తగ్గాలంటే ఐస్ చేయాల్సిందే. అన్నా ఐస్ అన్నా, అన్నా ఎక్కడెక్కడ? 1 నిమిట్ వచ్చేతనా. నాన్నగారు మీ కండలు పాపి కొండల్లా భలే దిట్టంగా ఉన్నాయండి. అయ్య బాబోయ్, దేశముద్రలో బండిలో బిగించేస్తున్నారు. చూసుకోండి, జాబ్ సిరిగిపోద్ది. అసలుకి సీకిపోయిన పని. సర్లే, ఏంటి ఎలా కాక పడుతున్నావు?
రాక రాక ఇదిలోకి ఐస్ బండి వచ్చింది నాన్నగారు. మీరు కొంచెం డబ్బులు ఎత్తే వెళ్ళి కొనుక్కుంటాను. ఓస్ ఐసేనా? కింద నా రూమ్ లో తలుపు వెనకాతల హ్యాంగర్ కి నా చొక్కా ఉంటదిగా. ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్నారు ఆ చొక్కాయేనా? అది కదా దాని పక్కనే నువ్వు పుట్టక ముందు కొన్నది ఉంటది. ఆ చొక్కా పై బొత్తాలు ఇప్పితే జోబీ వెనకాతలు ఇంకో సీక్రెట్ జోబీ ఉంటది. అందులో క్యాష్ ఉంది, ఇల్లు వేసి కొనుక్కో. పొగట్టు వర్కౌట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ నాన్నగారు. ఇంత సీక్రెట్ గా దాచారంటే ఖచ్చితంగా కట్ అయినా ఉంటది. ఈ బిల్లక ఆయనంత బిల్డప్ ఇచ్చింది. చెప్పరా తమ్ముడు ఏం కావాలి? సమంతా సెల్ నెంబర్ కావాలి. ఎత్తావేటి? బా ఎటకారంతో ఎడెక్కిపోయి ఉన్నారా? ఐస్ కొనుక్కొని తినే చల్లబడతావు. ఇందుకే ఏ రకాల ఐసులు ఉన్నాయన్నా? పుల్ల ఐస్, పాల ఐస్, ఆరెంజ్ ఐస్, ద్రాక్ష ఐస్, మ్యాంగో ఐస్. ఇవన్నీ కాదు కానీ సేమియా ఐస్ ఉందా? ఉండడం ఏంటరా తమ్ముడు, ఈ డబ్బాలో అదే స్పెషల్ ఐటమ్ రా. మరి అది వదిలేసి అన్ని చెప్తావేటన్నా? ఎంత? 30 రూపాయలు రా. ఎన్నోమంటావు? 30 రూపాయలా? ఎందుకన్నా అంత రేటు? చెప్పాను కదరా మరి స్పెషల్ అని. స్పెషల్ అని అంత రేటు చెప్తావా? ఇంత ముందు ఎంత ఉండేది? 30 రూపాయలు అడితే ఈ డబ్బా అంత వస్తుంది. ఆ రోజులన్నీ పోయారు తమ్ముడు. నీకు తక్కువలో కావాలంటే ఈ ఆరెంజ్ ద్రాక్ష తీసుకో. అదెంత? ఎంతరా? 10 రూపాయలే. 10 రూపాయలా? అవును మరి. నీళ్లు తెప్పించి, గడ్డ కట్టించి, బద్దలు కొట్టించి, పుల్ల తిట్టించి, రంగు అంటించి, ఈ పెట్టెలో తీసుకొచ్చి ఊరంతా తిప్పి తిప్పి అమ్ముతాం. మరి ఆ మాత్రం రేటు ఉంటది. చెప్పావులే. ఏ అన్ని పనులు చేసే అప్పట్లో రూపాయికి అమ్మేవారు. అరే తమ్ముడు, ఈ అదోసదంతా వద్దు. నీకెంతకి ఎంతలో కావాలి అది చెప్పు. 2 రూపాయల్లో. 2 రూపాయలకే ఐదు రాదు. మరి ఏమవుతుందో అదే ఇయ్యి. ఈ పుల్ల వస్తది తీసుకో. అబ్బబ్బబ్బా, ఈ వేసవకాలం వస్తే చాలు. ఎండతో వేడి వస్తుంది, వేడితో చెమట వస్తుంది, చెమటతో చెమటకాయలు వస్తాయి. అవి గోకుతుంటే మంట వస్తాయి. మండిపోతుందిరా బాబు. లక్ష్మి, లక్ష్మి, ఇక్కడ ఒక టెర్మికోల్ డబ్బా ఉండాలి. ఏది? అబ్బా అది ఎప్పుడో అయిపోయిందండి. కొన్ని 3 ఏళ్ళు కూడా అవ్వలేదు, అప్పుడే అయిపోయిందా? రాసుకుంటున్నారా పోసుకుంటున్నారా? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఈయన అడిగి బొక్కే. మార్కెట్కి వెళ్ళి కొత్తది కొనుక్కోవడం బెటర్. లక్ష్మి, నేను మార్కెట్కి వెళ్తున్నాను, తలుపు దగ్గరికి వేసుకో. అయ్యి బాబోయ్, ఏదో అనుకున్నాను గాని ఎండ మండిపోతుంది. ఈ సూరిబాబు గారు కొట్టేయండి మూస్తుంది. ఈ ఎండకు పాపం వీళ్ళు కూడా షాపులు మూసుకుని వెళ్ళిపోయారు అనుకుంటా. సరేలే, అలా సెంటర్ దాకా నడుద్దాం. పక్కనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క అని చెప్పి బండి వేసుకుని రాలేదు. ఈ